మీ ఇంట్లో పిల్లలున్నారా? పెద్దలున్నారా? మధ్యలో మీరున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను జయ, జేకే స్ఫూర్తి ద్వారా ఈరోజు డైలీ లైఫ్ ఛాలెంజెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. 3 తరాల వాళ్ళు ఒకే చోట ఉండటం అంటే 3 రకాల ఆలోచనలు, అవసరాలు, ఫీలింగ్స్. పిల్లలకేమో ఫ్రీడమ్ కావాలి. పెద్దవాళ్ళకేమో వాళ్ళ మాట వినడం కావాలి. ఇలా పిల్లల ఎక్స్‌పెక్టేషన్స్‌కి, పెద్దవాళ్ళ ఫీలింగ్స్‌కి మధ్యలో మన రోల్ ఏంటి? అసలు ఇంట్లో ప్రశాంతంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సాటిస్ఫైడ్‌గా, సంతోషంగా ఇంట్లో మంచి వాతావరణం ఉండాలి అంటే ఈ బాధ్యత ఎవరిది? అసలు సమస్య పిల్లల వల్ల కాదు, పెద్దల వల్ల కాదు. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న జనరేషన్ మనము దానిని బ్యాలెన్స్ చేయలేకపోవటమే, అండర్‌స్టాండింగ్ చేసుకోలేకపోవటమే. పెద్దవాళ్ళ జనరేషన్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అనుభవం, సాంప్రదాయం 2 ఉంటాయి. మేము ఇలా పెరిగాము, మీరు కూడా అదే వేలో నడవండి బాగుంటుంది అని అంటారు. అలా ఫాలో అవ్వకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు. ఇక మన జనరేషన్‌కొస్తే మధ్య జనరేషన్ బాధ్యతలు. మనం ఒక సన్‌గా లేదా ఒక డాటర్‌గా లేదా ఒక అల్లుడు, కోడలుగా మన పెద్దవాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనే విధానము మన పిల్లలు పేరెంట్స్‌తో ఎలా ఉండాలి? పెద్దల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి? అనే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఇదే ఒక పెద్ద ఛాలెంజ్ మనకి. పిల్లల్ని ఎలా పెంచాలి? వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు రీచ్ అవ్వగలరా? మన ఎక్స్‌పెక్టేషన్స్‌ని, మన నీడ్స్‌ని వాళ్ళు సాటిస్ఫై చేయగలరా? అసలు సమాజానికి మనం ఎలాంటి పిల్లల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము? ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా ప్రెషరైజ్ చేస్తాయి మనల్ని. కానీ ఖచ్చితంగా ఈ ప్రెషర్ నుంచి బయటపడటానికి మనమే ఇనిషియేషన్ తీసుకోవాలి. పెద్దవాళ్ళ మాటలు వినాలి. వాళ్ళ మాటలని ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా మోడిఫై చేసి పిల్లలకి క్యారీ చేయాలి. పిల్లల ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవాలి. వాటిని ఫిల్టర్ చేసి పెద్దవాళ్ళకి అందించాలి. ఇలా ఫ్యామిలీ బ్యాలెన్సింగ్, రిలేషన్‌షిప్ అండర్‌స్టాండింగ్, బాధ్యతలు ఇవన్నీ కూడా సమర్థవంతంగా నెరవేర్చాలి అంటే డెఫినిట్‌గా ఒక గైడెన్స్ అవసరం. ఇలాంటి గైడెన్స్ కోసమే స్ఫూర్తి వేదిక. ఇక నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. కొత్త ఆలోచనలు, వయసు రీత్యా వచ్చే మార్పులు, వాళ్ళకున్న సూపర్ ఐక్యూ లెవెల్స్, పేరెంట్స్ అప్డేట్ అవ్వరు. దీనివల్ల పిల్లలు వాళ్ళ అవసరాలకి బయట ప్రపంచం మీద డిపెండ్ అవుతారు. అదే ఫస్ట్ పేరెంట్ చైల్డ్ గ్యాప్‌కి ఆరంభం అవుతుంది. స్లోగా రిలేషన్‌షిప్ వీక్ అవుతుంది. పేరెంట్స్‌కి పిల్లల మీద కంట్రోల్ ఉండదు. ఇలా ఈ వీక్ రిలేషన్‌తో కెరియర్‌లో అడుగుపెడతారు. ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళాలి? ఎటువైపు వెళ్లి సెటిల్ అవ్వాలి? అర్థం కాదు. పేరెంట్స్ ఒకటి చెప్తారు. పిల్లలకి వాళ్ళ ప్యాషన్ ఇంకొకటుంటుంది. సొసైటీ అట్రాక్షన్ ఇంకొకటుంటుంది. ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి? క్లారిటీ అస్సలుండదు ఆ ఏజ్‌లో. ఇలాంటి వాటి కోసమే స్ఫూర్తి వేదిక. ఒక కెరియర్ మెంటారింగ్, కెరియర్ కౌన్సెలింగ్ అండ్ యూత్ క్లారిటీ మైండ్ సెట్ డెవలప్‌మెంట్, టీనేజ్ ప్రాబ్లమ్స్, పేరెంట్ చైల్డ్ గ్యాప్స్‌ని సొల్యూషన్ ఇవ్వటము. వీటన్నిటికి కూడా స్ఫూర్తి వేదిక ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఇలా ఇవే కాకుండా డెలివరీ అయిన తర్వాత లేడీస్‌కి ఆ పోస్ట్ పార్టమ్ పీరియడ్ ఎలా ఉంటుందంటే ఇట్ బికమ్స్ టఫ్ నవ్ ఎ డేస్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మెంటల్ ఓవర్‌లోడింగ్, మెంటల్ వెల్ బీయింగ్, ఓవర్ థింకింగ్, ఫియర్, స్ట్రెస్ ఇలా ఫ్యామిలీస్‌కి కానీ, ఇండివిడ్యువల్స్‌కి కానీ డైలీ లైఫ్ ఛాలెంజెస్‌లో హెల్ప్ కావాలి అంటే www.spurtivedika.comని విజిట్ చేయండి. లైఫ్ ఏ స్టేజ్‌లోనైనా గైడెన్స్ కావాలి. కొన్ని ఐడియాస్ ఉంటాయి. కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఫ్యామిలీ అలా ఉండాలి. పిల్లల్ని ఇలా చూడాలి. నేను అది చేయాలి. ఇలా వెళ్ళాలి. ఇలా రకరకాల క్వెషన్స్. ఎవరిని అడగాలి?
వీటికి ఆన్సర్స్ ఏంటి? ఇలాంటి వాటి గురించి క్లారిటీ, దారి రెండూ చూపేదే స్ఫూర్తి వేదిక. ఇది జస్ట్ వెబ్సైట్ మాత్రమే కాదు, సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇచ్చే ఒక మంచి వేదిక. ఏ వయసు వారికైనా సరే, ఎవరికైనా సరే, చెప్పాలంటే లైఫ్ని క్లారిటీగా ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇట్స్ జస్ట్ బిగినింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.